హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఏసీ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఏసీ ఫండమెంటల్ డిస్కస్ చేసే ముందు ఏంటంటే మనకు బేసిక్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ డెఫినేషన్ చూసిన తర్వాత ఏసీ ఫండమెంటల్స్లో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ వీక్ నుంచి ఎవ్రీ వీక్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్కి సంబంధించిన 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు డెఫినేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ మనకి కరెంట్ అండి. కరెంట్ యొక్క డెఫినేషన్ మనం ఎలా చెప్పుకుంటామంటే ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అని చెప్పుకుంటామండి. ఓకే. ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ అన్నా లేదంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నా మనం కరెంట్ కింద ట్రీట్ చేస్తామండి. యాక్చువల్లీ డెఫినేషన్ పరంగా మనం ఎలా రాస్తామంటే స్టేట్మెంట్ వచ్చేసరికి ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్ కరెంట్. ఓకే. మనం కరెంట్ అని మనం ఐ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. దానికి యూనిట్స్ వచ్చేసరికి యాంపియర్స్. ఈ యాంపియర్స్ కాకుండా మనకి ఆల్టర్నేటివ్ యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆల్టర్నేటివ్ యూనిట్స్ వచ్చేసరికి ఏంటంటే కూలమ్స్ పర్ సెకండ్. కూలమ్స్ పర్ సెకండ్ అనేది ఏంటంటే మనం ఎలా చేస్తామంటే ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ పర్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్సో కరెంట్ కింద మనం చెప్పొచ్చండి. అంటే దీని ఆల్టర్నేటివ్ యూనిట్. ఓకే. చార్జ్కి యూనిట్స్ ఏంటమ్మా కూలమ్స్, టైంకి యూనిట్స్ వచ్చేసరికి సెకండ్. అంటే కూలమ్ పర్ ఛార్జ్ అండ్ ఛార్జ్ పర్ టైం. చార్జ్ పర్ టైం అంటే కూలమ్స్ పర్ సెకండ్ కదండి దీనికి యూనిట్స్. ఓకే. తర్వాత మనకు వోల్టేజ్ అండి. ది వోల్టేజ్ యొక్క డెఫినేషన్ ఏంటి? ది వోల్టేజ్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ ఆఫ్ టూ చార్జ్ బాడీస్. పొటెన్షియల్ ఆఫ్ టూ చార్జ్ బాడీస్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. ఓకే. ఇట్ ఈస్ డినోటెడ్ బై వి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. మనకి యూనిట్స్ వచ్చేసరికి వోల్ట్స్, ఆల్టర్నేటివ్ యూనిట్స్ వచ్చేసరికి జౌల్స్ పర్ కూలమ్. ఈ వోల్టేజ్ యొక్క డెఫినేషన్ మనం ఎలా చెప్తామంటే ది ఫోర్స్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద చార్జ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్ అని కూడా మనం చెప్పచ్చు. ఓకే. దీని ఆల్టర్నేటివ్ వోల్టేజ్ ఇంపార్టెంట్ అండి. దీని ఆల్టర్నేట్ యూనిట్స్ వచ్చేసరికి ఏంటంటే జౌల్స్ పర్ కూలమ్ అండి. ఓకేనా. దిస్ ఈజ్ ద సెకండ్ డెఫినేషన్. కమింగ్ టు ద థర్డ్ డెఫినేషన్ వచ్చేసరికి ఏంటమ్మా పవర్ అండి. మనం ఇక్కడ పవర్ అనేది ఏంటంటే మనం ఎలక్ట్రికల్ పవర్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తామండి. ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ అనేది ఏంటంటే పవర్ ఈజ్ ద రేట్ ఆఫ్ per unit time at which electrical energy is transferred by an electric circuit. ఓకే. మనం దీన్ని పి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తామండి. యూనిట్స్ వచ్చేసరికి వాట్స్ లేదంటే కనుక జౌల్స్ పర్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రికల్ పవర్ అంటే పవర్ పి ఈక్వల్ టు వి ఇంటూ ఐ. దట్ మీన్స్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. వోల్టేజ్కి కరెంట్కి మనం ఆల్టర్నేటివ్ యూనిట్స్ చూసాం కదండి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఏంటమ్మా జౌల్స్ పర్ కూలమ్. అలాగే కరెంట్ యొక్క ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఏంటండి కూలమ్ పర్ సెకండ్. ఈ కులం ఏమవుతుందండి క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇంకేం మిగిలిందండి జౌల్స్ పర్ సెకండ్ అనేది మిగిలింది. ఈ జౌల్ పర్ సెకండ్ అన్న లేదంటే వాట్స్ అన్న రెండు ఒకటని. ఈ వాట్స్ మనం ఎలా కింద రాసుకొచ్చండి మనం జౌల్స్ పర్ సెకండ్ కింద కూడా మనం రాయటం జరుగుతుందండి. ఓకేనా. ఇది పవర్ యొక్క డెఫినేషను, దానికి సంబంధించిన యూనిట్స్ అండి. ఓకేనా. తర్వాత డెఫినేషన్స్ వచ్చేసరికి ఏంటంటే రెసిస్టెన్స్ అండి. రెసిస్టెన్స్ యొక్క డెఫినేషన్ వచ్చేసరికి రెసిస్టెన్స్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ రెసిస్టర్. ఇక్కడ రెసిస్టర్ వేరు, రెసిస్టెన్స్ వేరు. ఓకేనా. రెసిస్టెన్స్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఈ రెసిస్టర్ అనేది ఏంటంటే మనకి కంటికి కనిపెట్టే ఎలిమెంట్. ఓకే. రెసిస్టెన్స్ అనేది ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ అండి రెసిస్టెన్స్. ఓకే. రెసిస్టర్ యొక్క ప్రాపర్టీయే రెసిస్టెన్స్ అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు డెఫినేషన్ చూడండి ఒకసారి. రెసిస్టెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ రెసిస్టర్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్. మనం ఇక్కడ ఆర్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తామని వీటి యూనిట్స్ వచ్చేసరికి ఓమ్స్ అండి. ఓకే. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇది రెసిస్టెన్స్ యొక్క రిప్రజెంటేషన్ యొక్క సింబల్ అండి. ఓకేనా. రెసిస్టెన్స్ యొక్క రిప్రజెంటేషన్ సింబల్ అండి. ఓకేనా. తర్వాత ఇంకా 2 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయండి. అవి వచ్చేసరికి ఏంటంటే ఇండక్టెన్స్ ఒకటి, కెపాసిటెన్స్ ఒకటి అండి. ఒకసారి చూడండి ఒకసారి. కెపాసిటెన్స్ డెఫినేషన్ ఏంటమ్మా? ఇక్కడ కూడా కెపాసిటర్ వేరు, కెపాసిటెన్స్ వేరండి. ఓకే. కెపాసిటర్ అనేవి రెండు ఒకటి కాదు, డిఫరెంట్ అండి. కెపాసిటర్ అనేది ఏమో ఎలిమెంట్ అవుతుంది. కెపాసిటెన్స్ అనేది కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ. ఓకేనా. కెపాసిటెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కెపాసిటర్ విచ్ స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఇక్కడ సి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తామండి. యూనిట్స్ వచ్చేసరికి ఫారెడ్స్. ఓకేనా. దిస్ ఈజ్ ద కెపాసిటెన్స్ యొక్క సింబల్ అండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇండక్టెన్స్ అండి. ఇండక్టెన్స్ అనేది ఏంటి? ఇండక్టెన్స్ వేరు, ఇండక్టర్ వేరు. ఇండక్టర్ అనేది ఏమో ఎలిమెంట్ అవుతుంది, ఇండక్టెన్స్ అనేది ఏమో ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ అవుతుంది. ఓకే. ఇండక్టెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టర్ విచ్ స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే. ఇది మనం ఎల్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తామండి. యూనిట్స్ వచ్చేసరికి హెన్రీస్.
ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండక్టెడ్. ఓకేనా. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ డెఫినేషన్ వచ్చేసరికి ఓమ్స్లో కూడా ఇంపార్టెంట్ అండి. ఈ ఓమ్స్లో కూడా మన ఏసీ ఫండమెంటల్స్లో కూడా యూజ్ చేస్తామండి. ఈ ఓమ్స్లో అప్లికేషన్ అది ఎలా యూజ్ చేస్తుందో దానికి ఇంపార్టెన్స్ ఏంటనేది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఓమ్స్లో ఒక స్టేట్మెంట్ ఏం చెప్తామండి, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ది కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ఇట్ అండి. ఓకేనా. వి ప్రొపోర్షనల్ టు ఐ, లేదంటే మనం ఎలా రాస్తామంటే ఈ ప్రొపోర్షన్ పోయినప్పుడు సమ్ కాన్స్టెంట్ కావాలి కదా, ఇక్కడ ఆర్ అనేది ఒక కాన్స్టెంట్గా తీసుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ ఈక్వల్ ఎలా రాసుకుంటామండి, ఐ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్, దట్ ఈస్ వి బై ఆర్ అండి. అలాగే రెసిస్టెన్స్ కావాలంటే వోల్టేజ్ బై కరెంట్ అండి. ఓకేనా. ఇక్కడ వేరే అంటే ఇక్కడ వి అనేది ఏమో వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఐ అనేది ఏమో కరెంట్ అవుతుంది, ఆర్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండి. మనకి ఏసీ ఫండమెంటల్స్ అవన్నీ, డీసీ అవన్నీ, ఏ సర్క్యూట్స్ అయినా మనకి ఈ బేసిక్ డెఫినేషన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలండి. ఓకే. ఇవి వచ్చిన తర్వాత మనం వోల్టేజ్ డివిజన్ రూల్ అంటే ఏంటి, కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏంటి, అవి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరు. ఓకేనా. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.